శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. భక్తి టీవీ ప్రేక్షకులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు. పరమ పవిత్రమైనటువంటి ఆశ్వయుజ కృష్ణపక్ష త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ త్రయోదశికి ధనత్రయోదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? అసలు ధనత్రయోదశి నాడు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిర్ణయామృతంలో స్కంద పురాణంలో చెప్పబడినటువంటి వచనం ఏమిటి అంటే, కార్తీకస్య సితే పక్షే త్రయోదశ్యాం నిశాముఖే యమదీపం బహిర్దద్యాత్ అపమృత్యుర్వినశ్యతి. ప్రధానంగా తెలుసుకోండి, ధనత్రయోదశి నాడు సాయంకాల సంధ్యా సమయంలో ఇంటి బయట యమదీపము అని ఒక దీపము పెట్టవలే. దీని పేరే యమదీపము. ఈ దీపం ఎందుకోసం పెట్టాలి అంటే, మనకు మృత్యువు రెండు రకాలుగా ఉంటుంది. కాలమృత్యువు, అకాల మృత్యువు అని. కాలమృత్యువు అంటే వయస్సు పూర్తి చేసుకొని, కర్మను పూర్తి చేసుకొని శరీరమునకు వార్ధక్యం వచ్చిన తర్వాత పోతే అది కాలమృత్యువు. ఇవేవీ పూర్తి కాకుండా అకస్మాత్తుగా మరణిస్తే అది అకాల మృత్యువు, అపమృత్యువు అంటారు. అటువంటి అపమృత్యు దోషములను తొలగింపచేయటానికి ఒక మంచి సాధన ఈ ధనత్రయోదశి అండి. ఇక్కడ సాధారణంగా ధనత్రయోదశి అనగానే ధనము సంపాదించుకోవటానికే మంచి రోజు అని అనుకోకండి. పురాణోక్త వచన ప్రకారంగా చెప్పబడుతున్నటువంటిది ఏమిటి అంటే, యమదీపం బహిర్దద్యాత్ అపమృత్యుర్వినశ్యతి. అందుకే దీనికి మంత్రం కూడా ఒకటి చెప్పారండి శాస్త్రమునందు, మృత్యునా పాశదండాభ్యాం కాలేన శ్యామయా సహ త్రయోదశ్యాం దీపదానాతు పూర్వజః ప్రియతాం మమ అని ఇది మంత్రం. అంటే ఇక్కడ ఈ దీపాన్ని తీసుకొని, ఒక దీపాన్ని మన చేత్తో పట్టుకొని ఆ దీపంను ఎవరికైనా దానం ఇస్తూ, ఈ దీపము వల్ల మృత్యువుతో పాశదండములతో కూడినటువంటి శ్యామాదేవితో కూడినటువంటి యమధర్మరాజు తృప్తుడవుగాక, నన్ను కాపాడుగాక, నా వంశమును కాపాడుగాక అని చెప్పి యమదీపం పెట్టాలి. ధనత్రయోదశి నాడు సాయంకాల సంధ్యా సమయమునందు యమదీపము పెడితే అపమృత్యు దోషములు తొలగుతాయి. ఇది శాస్త్రవచనమండి. అలాగే ఇంకొక విశేషం కూడా ఉంది. ధనత్రయోదశికి మరొక్క పేరు ధన్తేరస్. ఇది ఉత్తర భారతదేశంలో అంటారు ధన్తేరస్ అని. అంటే ఈ పండుగ నాడు బంగారము కొంటే వృద్ధి పొందుతుంది అనేటువంటిది విశ్వాసం. అంతేకాని ఇది శాస్త్రవచనం కాదు. విశ్వాసము వేరు, శాస్త్రవచనము వేరు. ధన్తేరస్ నాడు విలువైన వస్తువులు, బంగారం కొనటం నష్టం కాదు, లాభమే. ఎందుకంటే ఈరోజు కొన్నటువంటి బంగారము మరల కొన్ని రోజులకు రేటు పెరుగుతుంది, తగ్గదు ఎప్పుడు కూడా. అందువల్ల వృద్ధి. పూర్వకాలంలో బంగారమును అలాగే భూమిని, గోవును మాత్రమే ధనముగా భావించేవారు. కరెన్సీ నోట్లకు విలువలేనటువంటి రోజుల్లో ధనము అంటే ఏమిటి అంటే బంగారము, భూమి, గోవు. ఈ మూడు ఎవరికి ఎక్కువగా ఉంటే వారు ధనవంతులు, అంతే. కాబట్టి ఇక్కడ బంగారము కొనటం సంపదకు చిహ్నం. సంపదను వృద్ధి చేసుకోవటానికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు అని ఉత్తర భారతదేశంలో ఈ రోజున ప్రతి వ్యక్తి అప్పు చేసి కొనడం తప్పు. ఉన్న డబ్బుతో ఎంతో కొంత కొంటే అది సార్థకమవుతుంది.
అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక కథ కూడా చాలా బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ ఏ పురాణంలో చెప్పబడిందో అడిగితే దీనికి ఆధారం లేదు, కానీ నేను ప్రచారంలో ఉన్నటువంటి కథను మాత్రం మీకు చెబుతా. పూర్వకాలంలో హిముడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతనికి పెండ్లయింది. అతనికి ఒక కొడుకు పుట్టాడు. పిల్లవాడి జాతకం రాయించారు. పెండ్లైన 4వ రోజునే మరణిస్తాడు అని జ్యోతిష్కులు చెప్పారు. అప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక చాలా ఇబ్బంది పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత పెండ్లవుతుంది. అమ్మాయి పేరు సుందరి. చాలా మంచి అమ్మాయి, చాలా భక్తి కలిగినటువంటి అమ్మాయి. లక్ష్మీదేవి యొక్క ఉపాసకురాలు ఈవిడ. లక్ష్మీదేవిని నిరంతరం పూజించటం వల్ల ఆవిడకు లక్ష్మీ అనుగ్రహం కలిగింది. భర్త యొక్క ఆపదను గురించి తనకు తెలుసుకున్నది. దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వారికి కష్టం ఎప్పుడు ఏం చేయదు. పెళ్ళైన తరువాత మొదటి రాత్రి ఒక సర్పరూపంలో యమధర్మరాజు ఈ పిల్లవాడి దగ్గరికి వస్తాడు. అదే రోజున త్రయోదశి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? వజ్రములు వైఢూర్యములు గుట్టలుగా పోసి లక్ష్మీదేవి విగ్రహం పెట్టి పూజ చేస్తుంది. ఆ పూజ చేస్తూ ఉంటే ఆ వజ్ర వైఢూర్యముల యొక్క కాంతికి ఈ త్రయోదశి సాయంకాల సమయంలో ఆ యమధర్మరాజుకు దృష్టి కనిపించక వెళ్ళిపోతాడు. తెల్లవారుతుంది, ప్రాణాపాయం తప్పింది అని ఈ కథ ఇక్కడ అంటే ఏమిటి అంటే, మృత్యుదేవతను జయింపచేసేటువంటి శక్తి లక్ష్మీ ఆరాధన వల్ల కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ కథ చెప్తోంది. కాబట్టి ఇక్కడ యమదీపారాధన అంటే ఆ అమ్మాయి యముడి ప్రీత్యర్థం దీపాలు పెట్టి లక్ష్మీ పూజ చేసింది కాబట్టి అపమృత్యువు తొలగిపోయింది. కాబట్టి ధనత్రయోదశి. అలాగే ధనమును పూజించటానికి, ధనము వృద్ధి పొందింపజేసుకోవటానికి ఉపాసనాపరమైనటువంటి రోజు కూడా ఈ రోజు. కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను. ధనత్రయోదశి నాడు వెండి, ఇత్తడి, రాగి ఇటువంటి లోహములను కొనడవచ్చు. అంటే శక్తి ఉంటే బంగారం కొను, లేకపోతే ఇత్తడైనా పర్వాలేదు అనేటువంటిది శాస్త్రంలో చెప్పారు. తద్వారా సంపద వృద్ధి పొందుతుంది. ఇక ధనత్రయోదశి నాడు ఇంకొక గొప్ప విషయం మీకు మనవి చేస్తా. ఆశ్వయుజ కృష్ణపక్ష త్రయోదశి నాడే క్షీర సాగర మథనం జరిగింది అని పేరు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఎంత చక్కటి శ్లోకమండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. లక్ష్మీదేవి క్షీర సముద్రము నుంచి ఈరోజే ఉద్భవించింది అని ఒక కథనం. ఇదే రోజున అమృతభాండాన్ని పట్టుకొని ధన్వంతరి రూపంలో నారాయణుడు అవతరించాడు అని చెప్తారు. అందుకే ఆయుర్వేద సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ధనత్రయోదశి పండుగ చాలా కీలకమైన పండుగ. ఎందుకు? వారి ఉపాస్య దైవమైనటువంటి ధన్వంతరి ఈ రోజునే అవతరించాడు. కాబట్టే చికిత్సకు, విజ్ఞానానికి నెలవైనటువంటి భారతదేశంలో ఆయుర్వేద శాస్త్రము ఉద్భవించింది. కాబట్టి
ఆయుర్వేద సంప్రదాయానికి మూల రూపమైనటువంటి ధన్వంతరి ఈ రోజున అవతరించాడు కాబట్టి ఈ రోజున ఏదైనా ఔషధులను స్వీకరించి ఆ ఔషధులకు మంత్రముతో అభిమంత్రణం చేసి ఆ ఔషధిని ఇస్తే ఎటువంటి రోగమైనా తొలగిపోతుంది అని ఆయుర్వేద వైద్య విధానంలో ఔషధులను మంత్రములతో అభిమంత్రణం చేసేటువంటి రోజు ఈ రోజు. ధన్వంతరి ఉపాసనకు అత్యంత అనుకూలమైనటువంటి రోజు ఈ రోజండి. అందుకే ఈ రోజున ధన్వంతరి జయంతి అని పిలుస్తారు. ఇక లక్ష్మీదేవత అవతరించింది కాబట్టి ఆవిడ కూడా, ఎందుకంటే క్షీర సముద్రము నుండే ఆవిడ పుట్టింది. ఆవిడ పుట్టిన తరువాతనే చంద్రుడు, ఆ తర్వాత ధన్వంతరి, ఇలా ఈ స్వరూపములన్నీ ఈరోజే వచ్చాయి కాబట్టి ధన్వంతరి జయంతి ధనత్రయోదశి. ఇంకొక విశేషం ఏమిటి అంటే వ్యాపారస్తులు కొత్త గాథా పుస్తకాలను ధనత్రయోదశి నాడే కొంటారు. గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఈ సంప్రదాయం చాలా వ్యాప్తంగా ఉంది. లెక్కలు రాసుకోవటానికి కావలసిన పుస్తకములను ధనత్రయోదశి నాడు కొని పూజలో పెడతారు. తద్వారా సాఫీగా ఈ సంవత్సరం వారికి ధనప్రాప్తి కలుగుతుంది అని లెక్కల్లో వారికి ఒక విశ్వాసము. అలాగే ధనత్రయోదశి నాడు ధనము, నగలు వంటి విలువైనటువంటి వాటిని భద్రపరుచుకునేటువంటి ప్రదేశం అంటే మన ఇంట్లో బీరువా ఉంటుంది కదండి. ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసి లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసి ఆ అక్షతలను మనం ధనం పెట్టుకున్నటువంటి చోటు, నగలు పెట్టుకున్నటువంటి చోటు ఈ అక్షతలను పెట్టి లక్ష్మీదేవతను స్థిరంగా ఉండమని ప్రార్థన చేస్తే ఆవిడ స్థిరంగా ఉంటుంది అని. కాబట్టే ఇక్కడ వెండి అంటే కుబేరుడి యొక్క ధాతువు, అలాగే ఇత్తడి ధన్వంతరికి సంబంధమైనటువంటి ధాతువు, అలాగే బంగారం లక్ష్మీదేవతకు సంబంధమైనటువంటి ధాతువు. కాబట్టి ఈ మూడింటిని వాళ్ళ పూజ చేస్తారు. ధనత్రయోదశి నాడు కుబేర పూజ చెయ్యాలి, ధనత్రయోదశి నాడు ధన్వంతరి పూజ చెయ్యాలి, ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవతకు ఆరాధన చెయ్యాలి. ఇంకొక గొప్ప విషయం చెబుతా, ధనత్రయోదశి సాయంకాల సంధ్యా సమయంలో ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా సమిష్టిగా కూర్చొని ఆదిశంకర భగవత్పాదులు చెప్పినటువంటి కనకధారా స్తోత్ర పారాయణం చేస్తారో ఆ ఇంటిలో సిరి సంపదలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. సిరి సంపదలతో ఆ గృహము వర్ధిల్లుతుంది, వృద్ధి చెందుతుంది. కాబట్టి కనకధారాస్తవ పారాయణమునకు అత్యంత అనుకూలమైనటువంటి ఉపయుక్తమైనటువంటి రోజు ఈ ధనత్రయోదశి. ధనత్రయోదశి నాడు ధనము సంపాదించుకోవడమే కాదు, నిధనమును కూడా పోగొట్టుకోవచ్చు. నిధనం అంటే మరణం, అపమృత్యు దోషాదులను తొలగింపచేస్తుంది. శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి సంపదను మనకు అనుగ్రహిస్తుంది ఈ ధనత్రయోదశి. దీపావళి 3 రోజుల పండుగ కొద్దిమంది చేస్తారు, 5 రోజుల పర్వదినంగా కొద్దిమంది చేస్తారు. ఈ 5 రోజుల పర్వదినమునకు ఆరంభం ఏమిటి అంటే ధనత్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధనత్రయోదశి, తెల్లవారి చతుర్దశి నరక చతుర్దశి, అమావాస్య దీపావళి అమావాస్య, పాడ్యమి కార్తీక మాసంలో శుక్లపక్ష పాడ్యమి బలిపాడ్యమి, అలాగే ద్వితీయ వచ్చేసరికి యమద్వితీయ భగినీ హస్త భోజనం. అంటే పంచపర్వములు అంటారు వీటిని. పంచపర్వములకు ఆరంభం ఎక్కడా? ఈ ధనత్రయోదశి రోజునే ఆరంభం అండి. కాబట్టే 5 రోజుల పండుగకు ఆరంభ దివసమైనటువంటి ఈ ఆశ్వయుజ బహుళ త్రయోదశిని సర్వసిద్ధి త్రయోదశిగా, ధనత్రయోదశిగా, లక్ష్మీదేవత ఉపాసనకు అత్యంత కీలకమైన రోజుగా ఉపాసన చేస్తే
సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కావున ధనత్రయోదశి నాడు మీ ఇంట్లో సమృద్ధిగా ధనం నిలవాలి అంటే ఈ రోజున ఉదయము లక్ష్మీ అష్టోత్తర పారాయణము, సంధ్యాకాల సమయంలో యమధర్మరాజుకు దీపం పెట్టి ఇంట్లో కూర్చొని లక్ష్మీదేవత చిత్రపటం ముందు కనకధారా స్తోత్ర పారాయణం చేస్తే ఆ గృహము లక్ష్మీ గృహము అవుతుంది, కుబేరుడి యొక్క స్థానం అవుతుంది. సకల అష్ట ఐశ్వర్యములు ఆ గృహములో ఉన్నటువంటి వారికి సిద్ధిస్తాయి. ఇది ధనత్రయోదశి రహస్యము. మరి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గృహలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములు మీ ఇంటిలో తాండవమాడుగాక, స్థిరలక్ష్మిగా మీ ఇంటిలో శాశ్వత నివాసము ఉండుగాక అని ఆ లక్ష్మీ పరాదేవతను ప్రార్థన చేస్తూ లోకా సమస్తాః సుఖినో భవంతు.